నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ శాసనసభలో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రతిజ్ఞ నేడు సీఎంగా అసెంబ్లీకి నా పేరు మార్పు వెనుక ఎవరి ఒత్తిడి లేదు ముద్రగడ పద్మనాభరెడ్డి గ్రామీణ బాలల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుతాం మంత్రి పవన్ కళ్యాణ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక జనగణమన గీతాన్ని ఆలపించారు. అనంతరం సభ్యులకు ప్రొటెం స్పీకర్ సభా నియమాలు వివరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభా నియమాలు పాటిస్తానని మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు సభ్యులందరూ దైవసాక్షిగానే ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత వైసీపీ అభ్యర్థన మేరకు వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చారు. ఈసారి ఆయన రాకకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. 2.5 ఏళ్ల క్రితం ఆయన భార్య భువనేశ్వరిని నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు తీవ్ర మనస్తాపంతో అసెంబ్లీని వీడారు. ఇలాంటి కౌరవ సభలో తానుండలేనని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని 19 నవంబర్ 2021న ప్రతినబూనారు. అనుకున్నట్లే ఇటీవల ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టి తన భీషణ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవుల, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నేడు తన శాఖలపై సమీక్ష నిర్వహించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపైన ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుదాం, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియ వేగంగా సాగాలని మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ్డ పద్మనాభం అన్నంత పని చేశారు. పేరు మార్పు కోసం ప్రభుత్వపరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ను కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియో సందేశం వెలువరించారు. తన పేరు మార్పు వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. పేరు మార్పు కోసం దరఖాస్తు చేశాను, ప్రభుత్వం ఆమోదించింది, ఆ మేరకు గెజిట్లోనూ ముద్రించింది, అంతే తప్ప ఎవరి ఒత్తిడి లేదు. నా ఒత్తిడి వల్లే, నా అభ్యర్థనతోనే ప్రభుత్వం ఇంత త్వరగా పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేసింది. లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని. మరొకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానం చేశారండి. ఎందరో
కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకు వచ్చినాయి, కొన్ని బయట రాని ఉన్నాయండి. అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు త్యాగం చేశారండి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో. ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మ, మీరేం చెప్తే అది చేయవలసిందే వారు. కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నానండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చంపించేయండి మమ్మల్ని. మేమే అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నేడు తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ప్రొటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నికల లాంఛనం కానుంది. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అయ్యన్న పాత్రుడి నామినేషన్ పత్రాలను అసెంబ్లీకి కార్యదర్శి అందించారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల్లో చేయాల్సిన పని చాలా ఉందని ఆయన సోదరుడు జనసేన నేత నాగబాబు అన్నారు. అధికారాన్ని ప్రజలు సేవ చేసేందుకే పవన్ వినియోగిస్తారని చెప్పారు. పవన్ సినిమాల్లో మాత్రమే పవర్ స్టార్ అని, రాజకీయాల్లో ఆయన నిజమైన హీరో అని నాగబాబు పేర్కొన్నారు. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కానీ అటవీ పర్యావరణం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సిన శాఖలు. ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయ్యాడు. ఆయన అసలు ఈ పదవి దీనికి సంబంధించిన థ్రిల్ కంటే కూడా ఎంత వర్క్ చేయాలి దాని మీద ఫోకస్ ఉన్నాడు. మేమందరం కూడా ఆయన వైపే ఉన్నాం, అంటే ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం. ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి, దాని మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. అవి బాగా చేయాలి అది కోరుకున్నాం తప్ప ఈ పదవి తాలూకు పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన ఏది లేదు. నిజంగా అది ఆ థాట్ కూడా లేదు. సో పర్టికులర్గా రాష్ట్రానికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, మీ నుంచి మీ తమ్ముడికి అంటే ముఖ్యంగా నాయకుడి కంటే కూడా ఇంట్లో మీకు ముఖ్యంగా తమ్ముడిగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి సలహాలు మీరు ఇచ్చారు? సార్, ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ ఒక బ్రదర్గా అయితే, అతనికి అన్నగా అయితే మేము అదే కోరుకుంటున్నాం ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే కొత్తగా ఈ పదవి వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే అడ్వాంటేజ్కి ఏం లేదు, కానీ ఈ పదవి ద్వారా ఒక పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ని
ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క వెల్ బీయింగ్ కోసం ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాం. పవర్ స్టార్కి పవర్ వచ్చింది. ఇప్పుడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఈజ్ ఎ రియల్ హీరో. సో సినిమా సంబంధం లేదు, ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. నిబంధనలు పాటించకుండా వైసీపీ నాయకులు సొంతంగా వాడుకుంటున్న ట్రాక్టర్లపై విచారణ చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు దారి తప్పిన యంత్రాలను తిరిగి వెనక్కి రప్పించి తదుపరి చర్యలు తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రానికి 28 ట్రాక్టర్లలో 25 ట్రాక్టర్లను సంబంధిత లబ్ధిదారులు పెదవేగి మండల పరిషత్ కార్యాలయం దగ్గరకు తీసుకొచ్చారు. గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించటానికి పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు, కుంట, ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది. దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి ఇతోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క నాయకులు, కార్యకర్తలు, ఎలుకలు, సుంచులు, పందికొక్కులకి దారాదత్తం చేశాడు. నా నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లను ఇచ్చారు. 85 గ్రామాలకు గాను 62 గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ల ద్వారా 62 ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో గాని, కస్టమర్ హైరింగ్ సెంటర్లో గాని, గ్రామ పంచాయతీ ద్వారా గాని వీళ్ళు ప్రైవేటు పామాయిల్ పలకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగించి ఏపీ ఈపీడీసీఎల్కి స్తంభాలు గోతులు తీయడానికి, లైన్లు లాగడానికి, వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు. ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా 40% రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు, 50% బ్యాంక్ ఫైనాన్స్, ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషన్ 10%కి ఇలాంటి వెహికల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం, ఈ దొగులుబాజీ మనుషులు ఈ బళ్లన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి. అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే మీ సొంత పనులకి, మీ సొంత అవసరాలకు ఉంటే ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ వాళ్ళకి 1 ఎకరం కూడా దున్నకోకుండా, 1 ఎకరాన్ని కూడా సాగులోకి వాళ్ళకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు, అన్యాయాలు ఇక సాగవండి. రోజులు మారినాయి. ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్నవేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క, ప్రజల యొక్క జేబుకి కన్నవేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో చేస్తే గనక వాడికి అన్ని అర్థమవుతాయి. ఇలాంటి పనులు, నీతిమాలిన పనులు ఎవరు కూడా చేయరు, చేయబోరు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.